ఓం మహాగణపతే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం హైగ్రీవాయ నమః. ఓం మహామృత్యుంజయాయ నమః. ప్రియమైన ఆత్మబంధువులారా, ఏది విన్న తర్వాత మళ్ళీ ఏది వినాల్సిన అవసరమే లేదు. అటువంటి భగవద్గీత అనే జ్ఞానయజ్ఞము 71వ భాగానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. ప్రియమైన ఆత్మబంధువులారా, మరి ముందుకు వెళ్దామా? ఆసక్తి బుద్ధి సర్వత్రా జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. ఆత్మబంధువులారా, ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే అన్ని విషయాలందు ఆసక్తి బంధము లేకుండా ఉండగలడు, అలాగే మనసును జయించి ఉన్నవాడు, కోరికలు ఆశలు తృష్ణలు లేనివాడు, నిష్కామ కర్మలను ఆచరించేవాడు, అటువంటి వ్యక్తి తాను చేసిన యొక్క కర్మల యొక్క ఫలాన్ని త్యాగం చేయడం ద్వారా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటాడు. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటాడో అతడు పరమ పదాన్ని పొందగలుగుతాడు అని చెప్పడం జరిగిందండి. ఇక్కడ నుంచి కృష్ణ పరమాత్ముడు ఒక చిన్న డైవర్షన్ తీసుకోవడం జరిగిందండి. మనకి ఎంతవరకు నిష్కామ కర్మ యోగం గురించి, కర్మలు వాటి రకాలన్నీ చెప్తూ మళ్ళీ ఇక్కడ ఏదో అవసరం పడుతుందనే ఉద్దేశంతో జ్ఞానయోగం గురించి మరొకసారి అర్జునుడికి చెప్పాలనుకుని ఈ విషయాలు చెప్తుంది. ఇక్కడ ప్రధానంగా 3 విషయాలు హైలైట్ చేయడం జరిగిందండి. మొదటిది, దేనిందు ఆసక్తి లేకుండా ఉండగలగటం, మనసును నియంత్రించగలగటం, కోరికలు ఆశలు తృష్ణలు ఏమీ లేకుండా ఉండగలగటం. ఈ 3 గుణాలను కలిగి ఉన్నట్లయితే ఏంటంటే, ఎవరికైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో వారు పరమాత్మలో ఐక్యం జరిగే అవకాశం లభిస్తుంది, అతనికి జ్ఞానం లభిస్తుంది. అప్పుడు అతనికి నైష్కర్మ్య సిద్ధి లభిస్తుంది, అంటే మోక్షం లభిస్తుందండి. ఆత్మజ్ఞానం కలగటం, మోక్షం లభించడం, ఈ స్థితికి రావడానికి ఆ 3 గుణాలని వదలటం, వాటి వల్ల వచ్చే వికారాలన్నింటినీ త్యాగం చేయటం, కర్మఫలాలను త్యాగం చేయటం, విషయ వాంఛలను బంధాలను వీటన్నిటికీ దూరంగా వాటిని త్యాగం చేయగలిగితే ఈ స్థితి లభిస్తుంది అని చెప్తున్నాను. ఇక్కడ మనం కాస్త విశ్లేషణాత్మకంగా కనుక చెప్పుకుంటే కనుక పదప్రయోగాలను అబ్జర్వ్ చేసేటట్లే సర్వత్రా అని అన్నారంటే, ఏదో కొన్ని విషయాల మీద కాకుండా చేసే ప్రతి కర్మను కూడా కర్తృత్వ భావన లేకుండా చేయాలి, అటాచ్మెంట్స్ బంధనాలు లేకుండా చేయాలి, అందులో ఇరుక్కుపోకూడదు. అంటే కొన్నిటి మీద ఆసక్తి కలిగి కొన్నిటి మీద నిరాసక్తితో చేస్తాము అంటే కుదరదండి. సర్వత్రా చేసే అన్ని కర్మలేంది కూడా ఈ విధమైన భావంతోనే చేయాలి, అప్పుడే ఈ సిద్ధి లభిస్తుంది. ఎందుకంటే కొన్నిటి మీద మళ్ళీ మనం బంధనాలు పెంచుకున్నాం అనుకోండి, ఆసక్తి కలిగింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఆ బంధనాల్లో చిక్కిపోతాం. అందుకే సర్వత్రా అని అనడం జరిగిందండి. తర్వాత జితాత్మ అంటే మనసును జయించడం, ఇది చాలా ఇంపార్టెంట్. మనసును జయించడం అంత ఈజీ కాదండి. అర్జునుడు కూడా మన గతంలో చెప్పుకున్నాం, కృష్ణ మనసును జయించడం అత్యంత దుర్లభం అని చెప్తే ఇది సాధ్యమే, అభ్యాసంతో దేన్నైనా మనం సాధించమని కృష్ణ పరమాత్మ సమాధానం కూడా చెప్తుంది. ఇక్కడ మనం కూడా ఈ మనసును జయించడం చాలా కష్టమే, అయినప్పటికీ అభ్యాసంతో జయించాలి. మనం అడవుల్లోకి వెళ్ళిపోయానుకోండి, ఏదో ధ్యానాలయం చేసుకుందాం, లేకపోతే హిమాలయాల్లోకి వెళ్ళిపోయాను, కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మనసు పరిగెడుతూ ఉంటుందండి, మన ఇంటి మీదకి వచ్చేస్తుంది, మన ఆఫీసులోకి వెళ్ళిపోతుంది, ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది. దీనిని నియంత్రించడం చాలా కష్టమే. కానీ ఈ మనసుని నియంత్రించకుండా ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలు, మనం చెప్పుకున్న విషయాలు ఏమున్నాయో వాటిని సాధించడం అసాధ్యము. అందుచేత మనసును నియంత్రించాలి. తర్వాత విగత స్పృహ, చూసిందల్లా, వినిందల్లా, తాకిందల్లా ప్రతిదీ నాకే కావాలి, మనసు నుంచి బయటికి రావాలి అనే దృక్పథం నుంచి బయటికి రావాలి. ఏదైనా మనం చేసే ముందు ఇది ఏంటి, ఇందులో విషయం ఏమిటి, ఇది మనకు అవసరమా కాదా, ఇవన్నీ ఆలోచించుకుని బుద్ధిని సంప్రదించి సముచితమైన నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వెళ్ళాలి. లేదంటే చేసే ప్రతి దాంట్లో బంధనాల్లో చిక్కుపోయి ఆ స్థితిని మనం చేరుకోవడం దుర్లభం అవుతుంది. నైష్కర్మ్య సిద్ధిం అంటే నిష్కామ కర్మలు చేయటం వల్ల కలిగే సిద్ధి ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానము తెలుసుకోవటం వల్ల మనం మోక్షాన్ని పొందే అవకాశం లభిస్తుంది, ఆ పరమ పదాన్ని చేరుకునే అవకాశం లభిస్తుంది. అందుకే పరం, ఆ స్థితి
ఎటువంటిదంటే అత్యంత ఉత్తమమైనది, అన్ని స్థితుల్లోకి గొప్పది. అటువంటి స్థితిని పొందే అవకాశం లభిస్తుంది. ఇంతకంటే మరో గొప్ప స్థితి కూడా ఏమీ లేదు, గమనించగలరు. సిద్ధిం ప్రాప్తో యదా బ్రహ్మ తదాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య పరా. ఓ కౌంతేయ, జ్ఞానయోగం యొక్క పరానిష్ట అయినటువంటి నైష్కర్మ్య సిద్ధిని పొందే విధానం అంటే మోక్షాన్ని పొందే విధాన్ని, ఆ పరంధామును పొందే విధానాన్ని నీకు సంక్షిప్తంగా మరొకసారి ఈ జ్ఞానయోగం గురించి చెప్తాను, శ్రద్ధగా విను అని చెప్తున్నాడు. అంటే మనకి ఆల్రెడీ కర్మయోగం గురించి చెప్పండి, జ్ఞానయోగం గురించి చెప్తూ మరి ఒక్కసారి నీకు జ్ఞానయోగం చెప్తున్నాను. అది కూడా ఆ పరంధాముని, ఆ మోక్ష మార్గాన్ని, ఆ పరంధాముని చేరుకునే విధానాన్ని నీకు తెలియజేస్తాను, శ్రద్ధగా విను అని చెప్తున్నాండి. అంటే ఇంక సమయం లేదు మిత్రమా, యుద్ధం చేయాలి మనం. అంచేత నీకు సంక్షిప్తంగా కొన్ని ముఖ్యమైన విషయాలు జ్ఞానయోగంలో పరమోత్కృష్టమైనటువంటి విషయాల్ని చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. అంటే ఇక్కడ చెప్తారండి 51, 52, 53 శ్లోకాలు 18వ అధ్యాయంలో చాలా గొప్ప శ్లోకాలని, గీతాసారం అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ 3 శ్లోకాలని పెట్టి మరొకసారి సంక్షిప్తంగా అర్జునుడికి చెప్పడం జరిగిందని చెప్పి విజ్ఞులు చెబుతూ ఉంటారండి. పదప్రయోగంలో కూడా జ్ఞానుల వారు జ్ఞాననిష్ట అని వాడడం జరిగింది. జ్ఞాననిష్ట అంటే మనం సంపాదించిన జ్ఞానం మనలో ఉత్కృష్టంగా ఉండాలి, అణువణువు ఆ జ్ఞానం అంతా ఉండాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఆ జ్ఞానాన్ని ఉపయోగించి దాన్ని మనం సాల్వ్ చేసుకోగలగాలి. ఈ జ్ఞానము మనకు ఉపయోగపడలేదనుకోండి, అది నిజమైన జ్ఞానం కాదు. చిన్న ఉదాహరణ చెప్పుకుందామండి. మీరు చాలా డబ్బు ఉన్నవారు, బ్యాంకులో లక్షల డిపాజిట్లు ఉన్నాయి, నెలకు మీకు 1,00,000 పైనే జీతం కూడా వస్తుంది. కానీ మీరు పొరుగురు వెళ్ళారు, అనుకోకుండా బయటకు రావడం జరిగింది, ఏం చూసుకోలేదు, జేబులో డబ్బులు ఉన్నాయా లేదా అని మొబైల్ అన్నీ కూడా పట్టాలనే మర్చిపోయి బయటకు వచ్చారు. అలా వెళ్తూ చాలా దూరం వెళ్ళిపోయారు. విపరీతమైన దాహం వేస్తుంది. దాహం వేస్తుంటే మంచినీళ్ళు కావాలి, కొనుక్కోవాలంటే కనీసం మినిమం 20 రూపాయలు కానీ 25 రూపాయలు కానీ ఉండాలండి మన దగ్గర. అవి లేవు. అటువంటిప్పుడు ఎవరైనా మీకు 20 రూపాయలు దానం చేసినా, ఒక 25 రూపాయలు కానీ, లేదంటే ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా అదే మన ప్రాణాన్ని కాపాడుతుంది, అవసరాన్ని తీరుస్తుంది. అలాగే మన దగ్గర నిజంగా డబ్బున్న, అవసరానికి ఉపయోగపడిన ధనము, మన జ్ఞానవంతులమైన ఆ జ్ఞానం అవసరానికి ఉపయోగపడినప్పుడు అది నిజమైన జ్ఞానము కాదు అని చెప్పడం కోసమే ఈ జ్ఞాన నిష్ఠ అనే పదాన్ని వాడటం జరిగింది. మరి కృష్ణ పరమాత్ముడు చెప్పబోతున్న ఆ అతి ముఖ్యమైనటువంటి 51, 52, 53 శ్లోకాల యొక్క భావాలను తెలుసుకుందామా? బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. అద్భుతమైనటువంటి ఈ 3 శ్లోకాలను మనం భావయుక్తంగా తెలుసుకుందామండి. ఎందుకంటే ఎంతో సాధన సంపత్తిని అర్జునుడికి ఈ 3 శ్లోకాల ద్వారా భగవద్గీత సారాన్నంతా తెలియజేయడం జరిగింది. కాబట్టి మనం కూడా మరింత జ్ఞానంతో విందామండి. ఎవరైతే వీటిని ఫాలో అవుతారో తప్పకుండా వారు మోక్ష మార్గాన్ని పొందుతారు. అంటే భగవంతుడిలో ఐక్యం అవడానికి మార్గం లభిస్తుందని అర్థం అన్నమాట అండి. మరి ముందుకు వెళ్దామా? బుద్ధ్యా విశుద్ధయా యుక్తో అంటే శాస్త్రాలను వినడం ద్వారా, ఆ వినదాన్ని మళ్ళీ మననం చేసుకోవడం ద్వారా మన యొక్క బుద్ధిని బాగా శుద్ధి చేసుకోవాలండి. ఇక్కడ శుద్ధి అంటే శుద్ధయ అనొచ్చండి, కానీ విశుద్ధయ అన్నాయండి. మామూలు శుద్ధి కాదు, చాలా మిక్కిలి, చాలా ఎక్కువగా శుద్ధి చేసుకోవాలి. ఏ విధమైనటువంటి మలినాలు మన మనసు నందు ఉండకూడదు. అర్థం ఎలా చక్కగా తేడ తెల్లంగా ఉండదో ఆ విధంగా మనసును తయారు చేసుకోవాలి. ఏ విధమైన సందేహాలు ఉండకూడదు. ఇది మంచిదా, అది మంచిదా, ఇది చేద్దాం అనేటువంటి సందేహాలు ఉండకూడదు. ఈ దేవుడు మంచా, ఆ దేవుడు మంచా అటువంటి వివాదాల్లో కూడా వెళ్ళకూడదు. మనసును నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇక్కడ మనం బుద్ధి అనగా మనసుని అర్థం చేసుకోవాలండి. తర్వాత ధృత్య ఆత్మానం నియమ్యచ అంటే మనసును, ఇంద్రియాలని కూడా అందరూ నియంత్రించుకోవాలి. వీటిని నియంత్రణ లేకుండా ఎవరు కూడా ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళడం అసాధ్యము. అందుచేత మనసును, ఇంద్రియాలని నియంత్రించాలి. మనసుని
నియంత్రించడం చాలా కష్టం అని చెప్పుకోండి. ఒక సింహాన్ని లొంగ తీసుకోవాలనుకోండి, ఎంత ధైర్యం కావాలండి. అలా సీతా మనిషి ఎవరైనా చేయగలరా? ఎవరైతే మనసుని కంట్రోల్ ఉంటుందో వారు ధైర్య సాహసాలు ప్రకటిస్తారు. ఆ సింహాన్ని కూడా లొంగ తీసుకోవడానికి ముందు కూర్చుంటారు. ఆ విధమైన ధైర్యము, ఇక్కడ అభద్రత ఉండకూడదండి, అధైర్యము పనికిరాదు. సో ధైర్యంతో ముందుకెళ్ళాలి. వెళ్తే తప్పకుండా మనం మనసుని నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. శబ్దాదీన్ విషయాం త్యక్వా అంటే శబ్ద స్పర్శ రూప రస గ్రంథములనే పంచ తన్మాత్రలు విషయవాంఛనను త్యక్వా అంటే విడిచిపెట్టాలి. వాటి వెంట మనసు పరుగులు పెడుతూ ఉంటుందండి, ఉరకలు పెడుతూ ఉంటుందండి. కానీ దాన్ని మనం నియంత్రించాలి, ఆ పరుగును ఆపాలి. మనసును బుద్ధిని మనం నియంత్రించగలగాలి. వెనక్కి మళ్ళించి దాన్ని అంతర్ముఖం చేయాలి. అంటే ఇన్వార్డ్ జర్నీ, హూ యామ్ ఐ, నేను ఎవరో తెలుసుకోవడానికి ఈ జ్ఞానాన్ని, ఈ మనసుని అంతర్ముఖం గావించి ఆ ప్రయాణంలో మనం నిజాలని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఎవరో ఏదో అనుకుంటారని మనం ఏమో అనుకోకూడదండి. మనం ఏం చేయాలో అది చేయాలి. ఎవరో అనుకున్నారని మనం చేయాల్సి మనం మానేస్తే మరి మన జీవితం కదా, ఇది నాది, ఇది నా జీవితం. ఎవరో ఏదో అన్నారని ఏదో చేశారని నేను మానేస్తే నా పురోభివృద్ధి ఆగిపోతుంది. అందుచేత ఇక్కడ అందుకే అంతకుముందు ఏం చెప్పుకున్నామండి, సంశయ రహితనే ఉండాలి. ఏ విధమైన సంశయాలు ఉండకూడదు, మనసు తేటతెల్లంగా ఉండాలని చెప్పుకున్నది అందుకని అనమాట అండి. రాగద్వేషం ఉదస్యచ అంటే రాగద్వేషాలు వదిలిపెట్టాలండి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, భగవద్గీత అంతా కూడా వీటి గురించి చెప్తూ ఉంటాయండి. రాగము, ద్వేషాలు ఇవన్నీ కూడా వీటిని వదిలిపెడితే కానీ మనసు తేలిక పడదు. మనసు నిర్మలంగా ఉండి మనం ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలందు చక్కగా లగ్నం చేయడానికి ఒకటి, కనీసం పూజ చేసే కాసేపైనా, సత్యానందం చేసే కాసేపైనా, లేదంటే హోమం చేసే కాసేపైనా మనసుని నిర్మలంగా ఉంచుకుని వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా అటువంటి ఎక్స్ట్రా విషయాల మీద మనం మనసు ధ్యానించకుండా ఆ కాసేపు చిత్తశుద్ధితో శ్రద్ధ భక్తితో భగవంతుడిని ధ్యానించాలి. అంతేగాని ఆ పొత్తులు ఇంకొకరికి అప్పచెప్పండి. మీరు చేయాల్సిన పని మీరు చేయండి, అది నిర్మలంగా చేయాలి, చిత్తశుద్ధితో చేయాలి, శ్రద్ధతో చేయాలి. మరి చేస్తున్నావా ఆలోచించుకోండి. పూజలు చేసినప్పుడు కూడా మనం ఇంత పొడుగు చదువుతామండి సంకల్పం అని చెప్పి, ఇష్ట కామ్యాది ఫల ఇచ్చేద్దాం, పుత్ర పౌత్రిక వచ్చేద్దాం, ఇలా అన్ని చదువుకుంటుంటాం. అన్నీ కావాలి మనకి, వీటి అన్నిటికీ దూరంగా ఉండాలి. నాకు అది కావాలి, ఇది కావాలి, అది కాదు. కామ్య కర్మలు కాదండి, ఏది కావాలో అది అడగాలి. అది మనం ఎప్పుడు అడగదు. దేవుడు ఏది కావాలితే అది ఇస్తాడటండి. కానీ ఆయన నిజంగా ఏది అడగాలో ఆ విజ్ఞత మనకే వదిలేశాడు. ఏవేడినే ఇస్తాడు. ఏది అడగాలన్నది మన మీదే ఆధారపడి ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలండి. కొంతమంది మహాప్రభుత్వం ఉంటారండి, వారికి మంచి జరిగినా జరగకపోయినా పర్వాలేదు, కానీ ఎదుటివాడికి మంచి జరగకూడదు అని నిరంతరం తప్పిస్తూ ఉంటారు. దానికోసం ఏమైనా చేయడానికి రెడీ. ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారండి. అలాగే తాము చేస్తున్న పని సఫలం కాకపోతే ఆ దేవుడినే మార్చేస్తారు. ఈ దేవుడు కాకపోతే ఆ దేవుడు పోతే ఈ దేవుడు, ఇలా సంశయాత్మకంగా ఉంటూ ఏ పని చేస్తున్నా వాళ్ళకే అర్థం అవ్వకుండా చేస్తుంటారు. ఇటువంటి బుద్ధితో, ఈ విధమైన కల్మషమైన ఉదయంతో దేవాలయాలకు వెళ్ళినా కూడా జ్ఞానం రాదు, అజ్ఞానం మరింతగా ముదిరిపోతుంది. గమనించగలరు. మనసులో శాంతి ఉండాలి, చేసే పని మీద చిత్తశుద్ధి ఉండాలి, దానిలో భక్తి శ్రద్ధ ఉండాలి. ఈ విధంగా చేసినదే ఫలవంతం అవుతుంది. సంశయాత్మకంగా ఏ పని చేయరాదు. మనసును శాంతముగా ఉంచుకోవాలి. చేసే దాని మీద లగ్నమై ఉండాలి మనసు. ఇదండి, అర్థమైంది అనుకుంటున్నాను. ప్రియమైన ఆత్మబంధువులారా, సమయాభావం వల్ల ఈరోజు ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాను. కృష్ణం వందే జగద్గురం, కృష్ణం వందే జగద్గురం. హరి ఓం తత్సత్.